హాయ్. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే, నేమో ఫేమ్ రావాలంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్‌తో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. ఈ 2 కలిసి ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలం. ఒక నేమో, ఫేమో సంపాదించగలం. అయితే ఈ మధ్య కాలంలో భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాల హావా ఎక్కువ నడుస్తుంది. ఎంతోమంది డైరెక్టర్లు, కొత్త టాలెంట్‌ని, కొత్త జనరేషన్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి కారణం నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరగటం, సినిమాని ప్రమోట్ చేసే ఛానల్ పెరగటమే దీనికి కారణం. ఈ మధ్య కాలంలో చిన్న చితక మీడియం రేంజ్ హీరోల్ని పెట్టి ఈ సినిమాలు తీసేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్గా జబర్దస్త్ టీం నుంచి కూడా చాలామంది హీరోలు అయ్యారు. వాళ్ళలో షకలక శంకరు, అదిరే అభి, అలాగే గెటప్ సీను, అలాగే సుడిగాలి సుధీర్ ఎన్నో ప్రయత్నాలు చేసి తన టాలెంట్ని నిరూపించుకున్నాడు. అలాగే హీరోగా నిలబడడానికి ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా గెటప్ సీను ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు నటించిన హీరోగా ఫస్ట్ టైం తన ప్రయత్నం చేశాడు. అదే రాజు యాదవ్. ఈ రాజు యాదవ్ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఏంటి ఈ రాజు యాదవ్ సినిమా స్టోరీ? ఇది సక్సెస్ అయ్యాడా? సినిమా ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందిని యాక్టర్లని, హీరోల్ని వెండి తెరకు పరిచయం చేసిందని చెప్పాలి. ఈ కామెడీ షో హిట్ అవడంతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతోమంది పరిచయం చేసింది. వాళ్ళలో హీరోయిన్గా రష్మి, అలాగే అనసూయ, అలాగే హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నిలబడిన వాళ్ళలో షకలక శంకర్, అదిరే అభి, గెటప్ సీను. జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని, హీరోయిన్ని వెండి తెరకు పరిచయం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు వెండి తెరలో నటించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే అలాంటి నటన, అలాంటి పెర్ఫార్మెన్స్ ఈ జబర్దస్త్ షో ద్వారా వాళ్ళ టాలెంట్ని షో చేసుకోవడంతో పాటు ఈజీ అయిపోయిందని చెప్పాలి నటన. సో వాళ్ళలో హీరోయిన్లు అయిన వాళ్ళు రష్మి, అలాగే అనసూయ. హీరోలుగా నటించిన వాళ్ళు అదిరే అభి, గెటప్ సీను, సుడిగాలి సుధీర్, అలాగే ఇంకా షకలక శంకర్. ఇలాంటి వాళ్ళందరూ ఈ జబర్దస్త్ షో ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళే. రీసెంట్గా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమా రాజు యాదవ్. గెటప్ సీను. ఈ గెటప్ సీను పేరు ఇంత మాయమోగపోవడానికి కారణం అతను వేసిన గెటప్లు. ఈ జబర్దస్త్ కామెడీ షోలో అతను చూపించిన నటన, అతను వేసిన గెటప్లు ఇంకెవ్వరు వేసి ఉండరు. అలాంటి అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే నటుడు గెటప్ సీను. ఈ గెటప్ సీను ఫస్ట్ టైం హీరోగా ప్రయత్నం చేసిన ప్రయత్నమే రాజు యాదవ్. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. దీనికి ఒక చిన్న లవ్ స్టోరీ. గెటప్ సీను తొలి ప్రయత్నంగా పెద్ద భారీ కథని తీసుకోవాలా. చిన్న స్టోరీ, చిన్న లైను. ఈ లైన్ కూడా ఈ మధ్య కాలంలో యూత్లో ట్రెండ్ అవుతున్న స్టోరీని. RX 100 నుంచి ఇంతకుముందు హీరోయిన్ని చూపించిన విధానం వేరు. ఈ RX 100 సినిమా తర్వాత హీరోయిన్ని చూపించే విధానం, యాటిట్యూడ్ మారిపోయిందని చెప్పాలి. అంతలా యూత్లో కనెక్ట్ అయింది RX 100. ఆ తర్వాత వచ్చిన బేబీ సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. అలాంటి కోవలో, అలాంటి లైన్లోనే రాసుకున్న కథే రాజు యాదవ్. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్. అతనుకున్న ఫేషియల్ డిఫాల్ట్, క్రికెట్ ఆడుతుంటే బాలు తగిలి ఫేస్ మీద ఎప్పుడు నవ్వు ఉండే విధంగా మారిపోతుంది అతని ఫేసు. ఆ ఫేస్తో ఒక హీరోయిన్ వెనకాల పడటం, తను కూడా అతని స్మైల్ని ఇష్టపడి యాక్సెప్ట్ చేయడంతో ఒక లవ్ ట్రాక్ నడిపారు. లాస్ట్కి ఆ లవ్ సక్సెస్ అయిందా, ఆ లవ్ని సక్సెస్ చేసుకున్నాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. జులాయిగా తిరిగే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి, మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక క్లాస్ అమ్మాయి పరిచయం అయ్యి అది లవ్గా మారి అది లవ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చాలా సినిమాల్లోనే చూపించారు. చూస్తున్నంతసేపు ఒక RX 100, ఒక బేబీ లైన్ ఈ సినిమాలో మనకు గుర్తు రావడం సహజమే అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి హైలైట్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గెటప్ సీనుని. ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో అతని నటన హైలైట్. అతను నటించిన విధానం, ఫేస్ మీద ఎప్పుడూ స్మైల్తో ఉండే, ఆ స్మైల్తోనే యాక్ట్ చేసే హావభావాలు పలికించే విధానం ఈ సినిమాకి ఒక వేరే లెవెల్ అని చెప్పాలి. కామెడీ, అలాగే సెంటిమెంటు, ఎమోషన్, లవ్ ట్రాక్,
లవ్ని ఎక్స్పెక్ట్ చేసే విధానం, తన వెనకాల తిప్పుకునే విధానం, అతను ఈ సినిమాలో ప్రతి సీన్లో గెటప్ సీనే కనిపిస్తాడు. ఈ సినిమాకి మరో హైలైట్ ఈ సినిమా డైరెక్షన్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే 2-3 సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఎక్కడ 2.5 hours బోర్ కొట్టకుండా సినిమా నడిపించాడు డైరెక్టర్. సినిమా టేకింగ్ కానీ, సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ ఎక్సలెంట్ అని చెప్పాలి. అక్కడ ఫాదర్ సెంటిమెంట్, 2-3 సాంగ్స్, హీరోయిన్ ఎక్స్ప్రెషన్, హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం మెరుగుపరిచి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా సినిమా ఓవరాల్గా 2.5 hours ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా 2.5 hours ఎంటర్టైన్ అయ్యే ఫిల్మ్ అనే చెప్పాలి. ఈ రాజు యాదవ్ ప్రయోగాలు చేయకుండా సింపుల్ స్టోరీతో తనకు సెట్ అయ్యే కథను ఎంచుకున్నాడు. గెటప్ సీను అయితే ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం, ఈ సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు లేకపోవడం ఒక కలిసి వచ్చే అంశం. అయితే ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం 2.5 hours చూసి ఎంజాయ్ చేసే సినిమానే. బట్ ఈ సినిమా ఈ చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా నిలుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి కథలతో, మరిన్ని కథలతో, మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని, గెటప్ సీన్ నుంచి మరిన్ని మంచి మంచి సినిమాలు హీరోగా నిలబడాలని, ఇండస్ట్రీలో తనకంటూ మంచి హీరోగా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి జబర్దస్త్ కామెడీ షో నుంచి వచ్చిన హీరోలందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరి మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.